టీచర్ వచ్చేస్తా ఒకటే ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారికి అనేక సార్లు మేము చెప్పాం, ఓటర్ లిస్టుల తయారీ దగ్గర నుంచి చాలా అవకతవకలు జరిగినాయి, దీని మీద మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి కలెక్టర్ గారికి చెప్తే కనీసం పట్టించుకోవాలి కలెక్టర్ గారు. దాని మీద హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే సంబంధిత ఆర్డీఓ గారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి సస్పెండ్ చేయమని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇస్తే కోర్టు డైరెక్షన్ కూడా పక్కన పెట్టి మిగతా అధికారులను ఎవరి మీద కూడా చర్యలు తీసుకోలే. ఇవాళ చివరికి ఏమవుతా ఉంది, మట్టి తోలకాల గురించి అనేక సార్లు కంప్లైంట్ చేశాం. సముద్రపులో మట్టిని తీసుకొచ్చి అమ్ముకుంటా ఉన్నారు, ఒక పక్క నీళ్లు కారుతా ఉన్నాయి, రోడ్ల మీద టిప్పర్లు, పెద్ద పెద్ద టిక్కర్లు 40 టన్నులు 50 టన్నులు 60 టన్నులు పెద్ద పెద్ద టిప్పర్లు డంపర్లు తీసుకొచ్చి మట్టి వేసుకుపోతా ఉన్నారు. పోర్టుకు సంబంధించినటువంటి ముడా ల్యాండ్స్ నుంచి మట్టి వేసుకుపోతున్నారు. సాక్ష్యాలతో సహా తీసుకెళ్లి, సర్వే నెంబర్తో సహా తీసుకెళ్లి లైవ్ అక్కడ జరుగుతున్నటువంటి వీడియోలు కూడా చూపించినా ఎటువంటి స్పందించకుండా అక్రమంగా మట్టి అమ్మకాల్లో వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు. అదేవిధంగా దొంగ పట్టాలు సృష్టించడం విపరీతంగా బందర్ నియోజకవర్గంలో రోడ్ల మీద పట్టాలు ఇప్పించేయటం, నిబంధనలకు విరుద్ధంగా వాటర్ బాడీస్కి పట్టాలు ఇచ్చేయటం, మంచినీళ్ళ ట్యాప్లు ఇచ్చేయటం, హౌస్ ట్యాక్సెస్ వేసేయటం, ఇవన్నీ కూడా పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకులకి అడుగులకు మడుగులు వచ్చారు. అధికార నాయకులు ఎవరో కాదు, పేరు నాని గారు చేసినటువంటి తప్పుడు కార్యక్రమాలు అన్నింటిలో కూడా ఈ అధికారులు భాగస్వాములయ్యారు. చివరికి ఎవరు బలయ్యారు? ఇవాళ అసైన్ ల్యాండ్స్కి బందరు తీర ప్రాంతంలో ఉన్నటువంటి అసైన్ ల్యాండ్స్కి పట్టాలు ఇస్తామని చెప్పి కనీసం సర్వే కూడా చేయకుండా ఇష్టారాజ్యంగా చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళు అడుగులకు మడుగులు వచ్చారు. ఇవాళ మీరు పేరు నాని గారికి మరి జాగీర్ లాగా పనిచేయడం వల్ల ఇవాళ ఎవరు బలయ్యారు? ఇవాళ ఇవన్నీ కూడా అధికారులు ఇప్పటికైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. ఇదే జిల్లాలో ఎస్పీగా పనిచేసినటువంటి జాషువా గారు, ఆయన కూడా మేము అనేక సార్లు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఆయన చివరికి ఇక్కడి నుంచి తీసుకెళ్లి బందర్ నుంచి కృష్ణా జిల్లా సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ఆయన ఇక్కడి నుంచి తప్పించి చిత్తూరు వేస్తే చిత్తూరు నుంచి కూడా పంపించేశారంటే వాళ్ళు ఎంత కరుడు కట్టినటువంటి వైసీపీ ఇదే ఒక నిదర్శనం. ఇవాళకి కూడా ఇంకా ఎస్పీ ఆఫీస్లో వాళ్ళ తాలూకా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళకి కూడా ఎస్పీ బంగ్లా ఏదైతే ఉంటుందో బంగ్లా కూడా ఖాళీ చేయకుండా ఇక్కడే తిష్టేసి కూర్చున్నారంటే, ఫ్యామిలీని ఇక్కడే పెట్టారంటే, 2 మాసాల నుంచి ఇక్కడే పెట్టారంటే ఇవాళ సీఎం ఆఫీస్ నుంచి మొత్తం నడుస్తుందనే దానికి ఇదే ఒక నిదర్శనం. జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారుల్ని ఏదైతే వాళ్ళ పెడన నియోజకవర్గంలో జోగి రమేష్ గారి కోసం పనిచేసినటువంటి పోలీస్ సిబ్బందిని మొత్తాన్ని కూడా తీసుకెళ్లి పెనమలూరులో ఇప్పుడు పెట్టారు. అంటే ఆయనకు అనుకూలంగా అక్కడ మార్చాలి. అట్లాగే పాంబర్ నియోజకవర్గంలో వాళ్ళకి కావాల్సిన, ఎందుకంటే ఎస్పీలతో వాళ్ళకి వీళ్ళకి రకరకాలైనటువంటి అనుబంధాలు ఉన్నాయి, అవన్నీ మేము చెప్తే బాగోదు. ఆ అనుబంధాల వల్ల వాళ్ళు అడుగులకు మడుగులు ఎత్తి పనులు చేయించుకున్నారు.